అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు పల్లెటూరు స్టైల్లో గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాము. మేము ఎలా చేస్తామంటే బాండలు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎండు మిరపకాయలు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకోవాలండి. ఇవన్నీ 1/2 టీ స్పూన్ వేసుకుని మెంతులు మాత్రం 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత అదే బాండలు పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర కొంచెం వేగిన తర్వాత అందులో ఇంగువ పొడి కూడా వేసుకుని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత దించుకొని పక్కన పెట్టుకొని రోలు బాగా తుడుచుకొని ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా దంచుకోవాలి. అందులోనే గోంగూర కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా దంచుకోవాలి. గోంగూర కొంచెం మెదిగిన తరువాత అందులోనే ఎర్రగడ్డ, తెల్లగడ్డ కూడా వేసుకొని ఇంకొంచెం సేపు దంచుకోవాలి. మెత్తగా మెదగకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకుందంటే చాలా బాగుంటుందండి.